ఈ దేవాలయంలో భక్తులు తమ రక్తాన్ని చెందించి దానితో హోలీ ఆడతారు. ఈ వింత ఆచారం ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కొడంగల్లూరు భగవతి దేవాలయం లేదా శ్రీ కురుంబ భగవతి దేవాలయం. ఇది కేరళలోని అత్యంత పురాతనమైన శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ దేవాలయం భద్రకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. ఇది కేరళలోని ముఖ్యమైన శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాగే శ్రీ కన్నకీ దేవి అవతారంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలోని పూజలు ఆచారాలు స్వయంగా దేవత ఆదేశాల మేరకు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొడంగల్లూరు ఆలయం కేరళ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది చేర రాజుల కాలం నుండి ఉనికిలో ఉందని నమ్ముతారు. పురాతన తమిళ సాహిత్యంలో దీని గురించి ప్రస్తావించబడింది. ఈ దేవాలయం అనేక పురాతన కథలతో ముడిపడి ఉంది. ఇది దాని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. కొడంగల్లూరు ఆలయం సాంప్రదాయ కేరళ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం గోడలపై చెక్కిన చిత్రాలు, శిల్పాలు పురాణ కథలను తెలియజేస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయంలో భద్రకాళి దేవిని అమ్మ అని పిలుస్తారు. ఇక్కడ ఇతర దేవతలైన వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యుడు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయం సంవత్సరంలో ఒక్కసారి జరిగే భరణి ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మలయాళీ మాసం మీనంలో అంటే మార్చ్ ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు. ఉత్సవంలో భాగంగా తమ్మడి అనే భక్తులు దేవాలయం చుట్టూ పరిగెడుతూ తమ తలలను కొట్టుకొని రక్తాన్ని చిందిస్తారు. ఇది చూడటానికి చాలా భయంకరంగా అనిపించినప్పటికీ భక్తుల అపారమైన భక్తికి ఇది నిదర్శనం. ఈ ఉత్సవంలో భాగంగా కావుతీండలు అనే మరొక ఆచారాన్ని కూడా పాటిస్తారు. దీని ప్రకారం భక్తులు దేవతకి కోడిని బలిస్తారు. ఈ దేవాలయం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతిలోని లోతైన రహస్యాలకు, నమ్మకాలకు ప్రతిబింబం. ఇక్కడ పాటించే వింత ఆచారాలు మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఈ దేవాలయం మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన దేవాలయాల గురించి తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.